హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం కళ్ళు పొడిబారిపోతున్నాయి, అయితే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి దాని గురించి మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్ లేని ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి, వాళ్ళు హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ అయితే మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ప్రస్తుతం ఎక్కువ మందిలో డ్రై ఐ సిండ్రోమ్ ఎక్కువగా వస్తుంది. కంప్యూటర్, ల్యాప్టాప్, మొబైల్ ఎక్కువగా చూడడం వల్ల ఈ సమస్య ఎదురవుతుంది. రోజంతా బ్లూ స్క్రీన్ చూస్తూ కూర్చోవడం వల్ల కళ్ళు పొడిబారిపోతూ ఉంటాయి. ఈ సమస్యకి వయసుతో సంబంధం లేదు. కంట్లోంచి నీరు రావడం, కంట్లోంచి నీరు వేగంగా బయటికి రావడం, కళ్ళలో మంట, దురద, కళ్ళు ఎర్రబడడం, చూపు మందగించడం వంటివి డ్రై ఐ సిండ్రోమ్ లక్షణాలు. కళ్ళు పొడిబారకుండా ఉండాలంటే కంప్యూటర్ మీద పనిచేసేటప్పుడు కళ్ళద్దాలు పెట్టుకోవాలి. పని మధ్యలో కంటికి కాస్త విశ్రాంతి ఇవ్వాలి. కంప్యూటర్ స్క్రీన్ నుంచి దృష్టి మళ్లించి దూరంగా ఉన్న వేరే వస్తువుల్ని చూడాలి. అలాగే కనురెప్పల్ని ఎక్కువగా ఆడిస్తూ ఉండాలి. గోరువెచ్చని నీటితో కంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి. కీర, పుచ్చకాయ, స్ట్రాబెర్రీ, వాల్నట్స్, అరటి, ఎండు ద్రాక్ష, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఫిష్ ఎక్కువగా తినాలి. ఇప్పుడు అర్థమైందా మీ అందరికీ కళ్ళు పొడిబారినట్లయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది? ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.